తెలంగాణలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ సరికొత్త రికార్డును సృష్టించింది. 202 రోజులు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తిని సాధించి కీలక మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వ రంగ విద్యుత్ కేంద్రాల్లో 600 మెగావాట్ల విభాగంలో దేశంలోని ఎక్కువ రోజుల పాటుగా నడిచిన యూనిట్గా రికార్డుకెక్కింది. తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, గణపురంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు 202 రోజులు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తిని సాధించి కీలక మైలురాయిని అధిగమించింది. ఇందులో మొదటి యూనిట్ 500, రెండవ యూనిట్ 600 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ఈ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంటు 2023 డిసెంబర్ 15 నుంచి ఈ నెల 4 వరకు నిరంతరాయంగా 202 రోజులు నడిచి 85.36% PLF సాధించింది. దీంతో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు ప్రభుత్వ రంగ విద్యుత్ కేంద్రాల్లో 600 మెగావాట్ల విభాగంలో దేశంలోనే ఎక్కువ రోజుల పాటుగా నడిచిన యూనిట్గా నిలిచింది. 202 రోజుల్లో ఈ యూనిట్లో సుమారు 2460 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిందని విద్యుత్ ప్లాంట్ అధికారులు తెలిపారు. గతంలో మంచిర్యాల జిల్లా జైపూర్లోని ఎన్టీపీసీలోని 600 మెగావాట్ల యూనిట్ 194 రోజులు నిరంతరాయంగా నడిచిందని పేర్కొన్నారు. ఆ రికార్డును కేటీపీసీ తిరగరాస్తూ 202 రోజుల పాటుగా నిరంతరాయంగా పనిచేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా నిలిచిందని అధికారులు తెలిపారు. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు 2009 సంవత్సరంలో ప్రారంభమైంది. మొదటి యూనిట్లో రోజుకు 12 మిలియన్ యూనిట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తిని చేస్తోంది. 2016లో ప్రారంభమైన రెండో యూనిట్లో రోజుకు 14.4 మిలియన్ యూనిట్ల చొప్పున ఉత్పత్తి జరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తికి రోజుకు దాదాపు 16,000 టన్నుల బొగ్గు అవసరమవుతోంది. కాగా జెన్కోకు కేటాయించిన టారిచెర్ల ఓపీసీ నుంచి 8,000 టన్నులతో పాటుగా భూపాలపల్లి, ఇతర ప్రాంతాల నుంచి సింగరేణి ద్వారా మరో 8,000 టన్నుల బొగ్గు సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి సుమారు 53 కిలోమీటర్ల మేర 2 పైపులైన్ల ద్వారా రోజుకు 8 లక్షల లీటర్ల గోదావరి జలాలను తరలిస్తున్నట్లు కేటీపీపీ అధికారులు తెలిపారు.